గత 11 నెలల ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కాలాన్ని గనక పరిశీలిస్తే, అధికారం ఉంది కదా! అన్ని వ్యవస్థలు మన చెప్పు చేతల్లోనే ఉండాలి అని చెప్పి, కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు ఎంత బరి తెగిస్తున్నారో. ఎస్పీ లేదు, కలెక్టర్ లేదు, డీఎస్పీ లేదు, ఆర్డీఓ లేరు. ఇంకా కింద చిన్న చితక స్థాయి వాళ్ళనైతే అసలు బూతులతోనే విరుచుకుపడుతూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ని కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ కాలేజ్ కంపౌండ్లోకి వెళ్ళి ఆ ప్రొఫెసర్ని కాలర్ బట్టి కొడితేనే దిక్కులేదు. ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఇంకా అట్లాంటివి ఎన్నో. ఇందులో మళ్ళీ ఎక్కువగా వార్తల్లో ఉండేది ధర్మవరం ఎమ్మెల్యే మినిస్టర్ సత్యకుమార్ గారు. సార్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. విలేజ్ క్లినిక్లో పనిచేసే డాక్టర్ల మీద నూరు పారేసుకుని వాళ్ళ నిరసనలు, దీక్షలు, వాళ్ళు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అది సద్దుమనకు ముందే తాజాగా తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ని ఆయన దూషించారు అని చెప్పి అదొక పెద్ద చర్చకు కారణమవుతూ ఉంది. ఏకంగా రోజు చిల్లర తీసుకునే చిల్లరగాడివి రా నువ్వు అని చెప్పి ఫోన్లో తిట్టేశారు అని. అది ఇప్పుడు పెద్ద మళ్ళీ వివాదాస్పదం. పోలీసు వర్గాల్లో కనుక ఒక రకమైన ఆగ్రహం అనేముంది, ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు, తిట్టేవాళ్ళు తిట్టించుకుంటారు. ప్రభుత్వానికి మళ్ళీ పూర్తిగా వంగి 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 వాళ్ళకు పనిచేసి పెట్టేవాళ్ళు ఎటు ముందరున్నారు కదా. తాజాగా ఆపరేషన్ సింధూర్ ఆ ఎపిసోడ్కి సంబంధించి తాడిపత్రిలో విహెచ్పి నాయకులు ఎలాంటి పర్మిషన్, అనుమతి ఏవీ లేకుండా కొందరు కూడా కాదు, చాలా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే బాణసంచ కంటిన్యూస్గా కాలుస్తూ ఉన్నారట. అయితే అప్పుడే ఏఎస్పీ అక్కడికి వచ్చారట. రోహిత్ ఏమో ఏఎస్పీ వచ్చి అక్కడ అనుమతి లేకుండా కాలుస్తూ ఉండడం, వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉండడం, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉండడం, ఇవన్నీ గమనించి వాళ్ళకి అనుమతి లేదు కదా, ఎవరిచ్చారు అనుమతి? అనుమతి లేనప్పుడు కాల్చొద్దని చెప్పండి, ఇక ఆపమని చెప్పండి అంటే సిఐ వెళ్ళి వాళ్ళకి చెప్పడం. సో ఒక విహెచ్పి నాయకులు, అంటే మీడియా రిపోర్టింగ్స్ ప్రకారం ఒక విహెచ్పి నాయకులు సిఐ కాలర్ పట్టుకోవడం, ఆ నాయకుడిని సిఐ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, అండ్ అక్కడే ఉన్నటువంటి మరో విహెచ్పి నాయకుడు మంత్రి సత్యకుమార్కి కాల్ చేసి ఈ సిఐకి మాట్లాడమని చెప్పడం. ఆ సిఐకి ఆ ఫోన్ ఇవ్వగానే మినిస్టర్ ఫోన్లో రోజు చిల్లర తీసుకుని చిల్లరగాడివిరా నువ్వు మా వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్తావా అని చెప్పడం. ఆ తర్వాత ఫోన్ పెట్టేసి సిఐ ఏంది ఇది, అధికారం ఉందని చెప్పి ఏమన్నా చేస్తారా, చేస్తే చేసుకోండి, మార్చేయండి, 5 నిమిషాలు వేరే చోటుకి వెళ్ళిపోతాను నేను, లేదంటే నా ఉద్యోగం పీకేయండి, వెళ్ళి టీ కొట్టు పెట్టుకొని బతుకుతా. కానీ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నీ కేసు పెడుతున్నా మీ అందరి మీద, అధికారం ఉంది కదా అని చెప్పి మూసేయించుకుంటారు, మూసేసుకోండి, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ మీద కేసు ఓపెన్ చేస్తాను అని చెప్పి ఆయన కనుక చిర్రుబుర్రులాడారట. అధికారం ఉంది అని అంటే మరి ఎంత విచలివిడితనం అంటే, ఒకసారి ఈ మినిస్టర్ సత్యకుమార్ గారు అనే కాదు, ఈ మధ్య ఎక్కువ వార్తలు ఉంటూ వస్తున్నారు వరుస పెట్టి. కానీ చిన్న చితకా నాయకుల దగ్గర నుండి ఏం విచలివిడితనం ఇటువంటివన్నీ చూస్తే మనకి ఇక్కడ కంప్లీట్ నియంతృత్వమే కనిపిస్తుంది. వ్యవస్థలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు కనుక వంకి వంకి దండాలు పెడుతూ ఉన్నారు, వెళ్ళి పార్టీల ఫ్లెక్స్లు కడుతున్నారు పోలీసులు. మనం చూసాం కదా తాజాగా కూడా. ఇంత విచ్చలవిడితనం ఎలా? ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలి. అధికారం అంటే ప్రజలకు ఎట్లా మేలు చేయాలని చెప్పి ఆలోచించాలి, కానీ ఎట్లా దోసుకోవాలి, ఎట్లా తిట్టాలి, అందరినీ చెప్పు చేతులు ఎట్లా పెట్టుకోవాలి, ఏందా ఇదంతా? అనుభవించు రాజా.